నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। టి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం వైఎస్ఆర్సీపీ యూత్ ఆధ్వర్యంలో ఆయనవిల్లి మండలం నేదునూరి పెద్దపాలెం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలుబోయిన శ్రీనివాస్, మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టీకే రావు, కుడిపూడి భరత్ భూషణ్, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు। డాక్టర్ వైఎస్ రాజశేఖర క్రికెట్ టోర్నమెంట్ మరి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ కన్నేంద్ర శేఖర్ గారు, అలాగే దీనికి వెనకుండా నడిపిస్తున్నటువంటి మీ కోఆర్డినేటర్ గన్నవరం శ్రీ గారు, నేటి ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా నాతో పాటు వచ్చేసినటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, మరి మన పిల్లల విశ్వనాథ్ గారి యొక్క తనయుడు, ప్రస్తుత అమలాపురం కోఆర్డినేటర్ ఉన్నటువంటి ఉన్నటువంటి మా శ్రీకాంత్ గారు, అలాగే ఆయన మా ఫ్యామిలీ ప్యాక్ శ్రీకాంత్ గారు, అలాగే మరి కార్యదర్శి ఉన్నటువంటి చిల్పల్ శ్రీ గారు ఎందుకు, అలాగే మా గురుతుల్యులు కురుపూడి చిత్తపయ్య గారి యొక్క తనయుడు భరత్ గారు, నాకు నేటికి కూడా గురుతల్యులు మా నాన్నగారికి మాకు కూడా మరి పెద్దలు గౌరవనీయులు పీకే రావు గారు, వారి అబ్బాయి శ్రీని గారు కానీ, అలాగే ఎంఎం శెట్టి గారు, అలాగే తాతాజీ గారు, అలాగే గతంలో మా నియోజకవర్గానికి కూడా అప్పుడులో మరి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మన మంగతాయర్ గారు, అలాగే కిరణ్ గారు, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు, జెడ్పీటీసీ గారు వరలక్ష్మి గారు, ఇంకా వేదిక వెనుకున్నటువంటి మోహన్ రావు గారు, సర్పంచ్ గారు మోహన్ రావు గారు, అలాగే నాతో పాటు వచ్చినటువంటి కొత్తపేట ప్రచార కమిటీ విభాగానికి అధ్యక్షుడైనటువంటి సునీల్ గారు కానీ, అలాగే మా అమలా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ గారు తనయుడు, మరి ఇక్కడికంటే ముందు ఆల్రెడీ కొత్తపేటలో మా నాన్నగారి పేరు మీద ప్రస్తుతం టోర్నమెంట్ నడుస్తుంది, మరి దాన్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఇక్కడ కూడా ఇచ్చేసినటువంటి గొల్లపల్లి మరి స్వరూప్ రాజు గారు, మరి ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మరి అందరూ గన్నవరం నుంచి ఇచ్చేసినటువంటి 50 మంది పెద్దలు చిన్నలు, మరి ముఖ్యంగా ఒక టీమ్ స్పిరిట్ ని మరి ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి 50 మంది కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు, అలాగే క్రీడాకారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను। మరి ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం, ఏదైతే మరి క్రీడాకారుడికి ఉన్నటువంటి విలువ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరికి ఉండదు। ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రీడలు అనేటువంటిది కేవలం మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి కాకుండా మనిషికి కావాల్సినటువంటి క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తూ ఉంటాయి। ముఖ్యంగా ఒక క్రికెట్ టీము మనం మరి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ క్రికెట్ టీంలో ఉన్నటువంటి 11 మంది ఎలా అయితే ఒకరికొకరు సహకరించుకుంటూ మరి జట్టు విజయానికి తోడ్పడతారో, అలాగే రేపు రాబోయేటువంటి కాలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మరి గెలిపించుకోవడానికి ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్రికెట్ టీం లానే కలుపుకోవాలని చెప్పి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం। ఇందాక మన విద్యాసాగర్ గారు ఆయన కూడా మాట్లాడుతూ చెప్పారు, ఎవరి ఇబ్బంది వస్తే మేము కూడా వచ్చి మీతో పాటు ఉంటామని చెప్పి విద్యాసాగర్ వారు కూడా మంచి మాట అలా ఐకమత్యంతో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒక క్రికెట్ టీం స్పిరిట్తోనే కలిసి ఉంటానే విధంగా భవిష్యత్ కార్యక్రమాలు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను। అలాగే మరి క్రీడాకారుల గురించి మాట్లాడుకుంటే, ఇవాళ మన దేశ ప్రధాని గారు చూసినా ఆయన ఇండియాలోనే పోటీ చేసి మన యొక్క కీర్తి ప్రతిష్టలు మన దేశం వరకు ఇనుమడింపు చేయగలుగుతారు। కానీ ఒక క్రీడాకారుడే అవసరమైతే మన దేశ సరిహద్దులు దాటెళ్ళి అక్కడ కూడా మన జెండాను పాతికెళ్ళ శక్తి ఎవరికైనా ఉందంటే అది ఒక క్రీడాకారుడికి మాత్రం ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా। ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్ళి అక్కడ మనకున్న నైపుణ్యాన్ని ప్రపంచ దేశాల ముందు అవసరంగా ప్రదర్శించి భారతదేశంలో ఈ రకమైన నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నామనేటువంటిది చాటి చెప్పగలిగినటువంటి శక్తి ఒక క్రీడాకారుడికి మాత్రం ఉంటుందని ఈ సందర్భంగా